మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాక్టర్ గారు, అత్తయ్య గారికి క్రిటికల్ గానే ఉంది. ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ చాలా పవర్ఫుల్. 10 నిమిషాలు గడిస్తే గానీ మాకేం తెలీదు. నేనిచ్చిన మందులు కరెక్ట్ టైంకే ఇస్తున్నారా? ఏంట్రాదా, డాక్టర్ గారు అడుగుతుంటుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావు? సార్, నిన్న రాత్రి ఇవ్వాల్సిన మందులు ఇవ్వలేదు సార్. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నావు? ఈ రోజు ఉదయాన్నే పరగడుపుని ఇవ్వాల్సిన మందులన్నా ఇచ్చావా? నేనిచ్చిన నిద్ర మాత్రలకు ఇప్పుడే మెలకు వచ్చింది. ఇంకా మందులేవిస్తుంది, సమాధానం ఏం చెప్తుంది? తనిప్పుడే నిద్ర లేచొచ్చింది. ఇంక తను నానమ్మకి మందులు ఎక్కడి నుంచి ఇస్తుంది డాక్టర్? అదేంటి, మందులు సరైన టైంకి ఇవ్వకపోతే ఎంత ప్రమాదమో తెలీదా? చూడండి ఇప్పుడెంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందో. మా నానమ్మ మీద తనకి ఏమాత్రం ప్రేమ బాధ్యతలు లేవు. అలా ఉన్నదే అయితే ఎందుకింత ఆలస్యంగా నిద్ర లేస్తుంది? అసలు మా నానమ్మ కోలుకోవడం ఈవిడికి అస్సలు ఇష్టం లేదు. అందుకే టైంకి మందులు ఇవ్వడం లేదు, సరిగ్గా చూసుకోవడం లేదు. ఎందుకు రాదా నానమ్మంటే నీకు అంత ద్వేషం? తను బాగున్నప్పుడు నిన్ను నువ్వు చెప్పే అబద్ధాలను నమ్మలేదనే కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ నిర్లక్ష్యం వల్ల నానమ్మకి ఏం జరుగుతుందో అని నాకెంత భయంగా ఉందో తెలుసా? నిన్న రాత్రి మందులు ఇవ్వలేదు, ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచిందా అన్నది ఎంత నిజమో, బామ్మగారి మీద ప్రేమ లేదు అన్నది అంత పచ్చి అబద్ధం. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి ప్లీజ్. కళ్ళ ముందు ఎంత నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఎందుకు వెనకేసుకు రావడం? అయినా నానమ్మకి ఏదైనా జరగరంది జరగాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఈ బాటిల్ ఏంటి? దీన్ని నేను రాయలేదు కదా. పైగా ఇదేదో కషాయంలా ఉంది. మీరు రాయకుండా ఈ మెడిసిన్ అత్తయ్య గారి రూమ్లోకి ఎలా వచ్చింది డాక్టర్? అది నేనే హిమాలయాల నుంచి తెప్పించాను డాక్టర్. ఇలాంటి జబ్బులకి ఇది బాగా పనిచేస్తుందని చెప్తే నేనే తెప్పించాను. దీని గుణం కూడా కనిపించింది. నిన్న మేడం తన చేతిని బాగా కదిలించారు. ఏంటి, హిమాలయాల నుంచి తెప్పించారా?
మీకు మీరే కషాయాలు ట్రీట్మెంట్లు అంటూ చేసుకుంటే ఇక మేమెందుకు, మేము చదువుకున్న చదువులెందుకు? మీరే చేసుకోండి. చూడండి మేడం, మీ కషాయం వాడడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేదు డాక్టర్, నిన్న ఈ కషాయం తాగినప్పుడు మేడంలో చలనం వచ్చింది. నన్ను నమ్మండి డాక్టర్. ఇంకా ఎందుకు నటిస్తున్నావు రాధా? ఇంకా ఎందుకు ముసుగులో దాక్కోవాలని చూస్తున్నావు? డాక్టర్ గారు ఇంత క్లియర్ గా నువ్విచ్చిన కషాయం వల్లే నానమ్మకి ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నానమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయ్యో భగవంతుడా, నానమ్మకేమి కాకుండా చూడు తండ్రి. అది కాదు డాక్టర్. నోర్మై! ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలుక చేరేస్తాను. నువ్వు చేసిన పనికి మళ్ళీ నిర్వాకం వల్ల అత్తయ్యగారి పరిస్థితి ఇలా అయ్యింది. నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పావు. చూసుకోవడం అంటే ఇదేనా? ఒక మనిషి ప్రాణం విలువ తెలిసిందనివి అయితే ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ నువ్వు ప్రతి క్షణం నిర్లక్ష్యంగానే ఉంటున్నావు. అయినా నీ సొంత వైద్యం ఎందుకు? అసలు నీకు ఏం తెలుసని ఇంత పనిచేశావు? రోజు నువ్వు దిగజారుతున్న తీరు చూస్తుంటే నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. అత్తయ్య గారికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఎందుకు రాదా ఇలా చేశావు? డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడకుండా నువ్వు సొంతంగా కషాయం ఇవ్వడం ఏంటి? ఎంత నమ్మాను నిన్ను. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు రాదా. బాగా చూసుకుంటావనుకున్న నువ్వే ప్రాణాలు తీసేలా ఉన్నావు. నేను ఏదైతే జరగాలని అనుకున్నానో అది కరెక్ట్గా జరుగుతుంది. దీంతో ఇక ఈ రాధని ఎవ్వరూ కాపాడలేరు. సార్, మీరంతా బయట ఉండండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఏం పర్లేదు కదా డాక్టర్, మా అమ్మకి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను సార్. తర్వాత అంతా దేవుడి దయ. మీరందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. ఏంటి ఇలా జరిగింది? ఎంతో నమ్మకంతో తెప్పించిన ఆయుర్వేద మందు ఎందుకు ఇలా చేసింది? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని చెప్పారు. పైగా నిన్న ఆ మందు వల్లే కదా బామ్మ చేయి కాస్త కదిలింది. ఇంతలోనే ఏం జరిగింది? ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తోందో. ఇంత దారుణమైన మనుషులు మనతో ఉన్నారంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. తనది కాని ఆస్తుల కోసం ఇంత నీచానికి దిగజారుతారనుకోలేదు. ఆ రోజు మీ చేతి మీద సూప్ వేసినప్పుడే తనని బయటికి గెంటేస్తే ఈ రోజు ఇలా జరిగేదే కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ రాధ ఆగడాలు ఇలాగే కొనసాగితే
ఆ రాధ అంతు చూస్తానత్తయ్యా. మీ కళ్ళల్లో కనబడుతున్న రాధ మీద ప్రేమ మా చేతులు కట్టేస్తున్నాయి అత్తయ్య. లేదంటే ఆ రాధని ఏం చేసేదాన్నో. మీరెందుకు తన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు రాధని తిట్టిన మీరే ఎప్పుడు మేము ఒక్క మాట రాదనంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. అది మీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. కానీ దానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు అత్తయ్య. అందుకే రాధని ఏం చెయ్యలేకపోతున్నావు. భగవంతుడా, కన్న కూతుర్ని కన్న తల్లి ఇన్ని మాటలు అంటుంటే ఏమీ చెయ్యలేని ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో పెట్టావేంటయ్యా. ఎన్ని రోజులు తెలియక నేను చేసిన తప్పే ఈ రోజు దేవకి కూడా చేస్తుంది. ఈ ఇంటి వారసురాలని తెలియక నా మీద ప్రేమతో నాకేమవుతుందో నన్న బాధతో కడుపున పుట్టిన బంధాన్ని అనరాని మాటలు అంటుంది. నా కుటుంబం జోలికి రానంత వరకు నా శత్రువునైనా నేను ప్రేమగా చూస్తాను గాని మన జీవితాల్ని అల్లకల్లోలం చేస్తున్న ఆ రాధని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీ ఆరోగ్యం బాగయ్యి మీ నోటి ద్వారా మీ మనసులోని మాట మా అందరికీ చెప్పేంతవరకే ఆ రాధ ఆటలు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను. అంతా బాగానే ఉంటుంది. మీరేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. పడుకోండి అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో, దేవకి, తను నీ కూతురు దేవకి. తన మీదంత కోపం కక్ష పెట్టుకోవద్దు దేవకి. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఈ వయసులో ఇలాంటి పరిస్థితిని తెచ్చావు? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానని ఇంత గతి పట్టించావు? ఇంట్లో యువరాణిలా ఉండాల్సిన నా మనవరాలు ఈ ఇంట్లో వాళ్ళందరికీ శత్రువులా మారింది. శత్రువుతో చేతులు కలిపిన ఆ రాక్షసి ఈ ఇంటి బిడ్డగా ఉంది. అన్నీ తెలిసిన నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అంత నా కర్మ. ఆనాడు అర్జునుడు శలాకాతాల భీష్ముణ్ణి హంపశయ్య మీదకు చేర్పిస్తే ఈనాడు ఇంతమంది రాదనంటున్న మాటలు బాణాలే నా మనసుని తూట్లు పొడుస్తున్నాయి. తన ఇష్టామరణ శక్తితో ఉత్తరాయణం కోసం హంపశయ్యపై వేచి ఉన్న భీష్ముడి వల్లే నాకు తెలిసిన నిజం చెప్పడానికి ఈ హంపశయ్యపై నేను ఉన్నాను. చాలు తండ్రి, చాలు. ఎంతకంటే నాకు ఇంకొక నరకం వద్దు. నాకింక బతకాలని లేదు. నాకు తెలిసిన నిజాన్ని నలుగురితో చెప్పేలా చేసి నా ప్రాణాన్ని హరించు దేవుడా. నా మనవరాలు అసలైన వారసురాల్ని దేవకీ వాసుల చేతిలో పెట్టి నన్ను పైకి తీసుకెళ్ళు. ఈ జన్మకి నాకింతకంటే ఇంకేం వద్దు. ఇదే నా చివరి కోరిక. మీ నానమ్మ కోలుకుంటే నువ్వు గాయత్రి వన్న నిజాన్ని అందరి ముందు బయటపెట్టి నన్ను బయటకు గంటేస్తుంది. అది ఎలాగో జరగనివ్వను. అందుకే నువ్వు తెప్పించిన ఆయుర్వేద మందులో నేను కలపాల్సింది కలిపి ముసల్దానికి తాగించాను. కానీ మీ నానమ్మ నోటి వెంట నిజం బయటికి రాకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. ఏంట్రా అది ఆలోచిస్తున్నా? మేడం కొట్టిన దాని గురించేనా? లేదు మనోహర్, అమ్మ కొట్టినందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే తను నన్ను కావాలని కొట్టలేదు కదా. పైగా నా మొహం కూడా చూడటానికి ఇష్టపడటం లేని అమ్మ ఈ విధంగానైనా నన్ను తిడుతూ కొడుతూ ఉంటే
నాకు అందులో కూడా తను నాతో ప్రేమగా మాట్లాడినట్టు తన చేతులతో నన్ను అక్కున చేర్చుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. అయినా అమ్మ నేను తప్పు చేశాను అని అపార్థం చేసుకోవటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఆ సత్య చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలని అమ్మకి తెలియదు కదా. సత్య గురించి నిజం తెలిసి నన్ను కావాలని అమ్మ ఇబ్బంది పెడితే నేను బాధపడాలి కానీ కన్న కూతురు మీద ప్రేమతో, అత్తయ్య గారు అనే గౌరవంతో, తన కుటుంబానికి నా వల్ల ఏదో చెడు జరుగుతుందన్న ఆలోచనతో అమ్మ నన్ను అపార్థం చేసుకుంటుంది. నేను అమ్మ స్థానంలో ఉండి నన్నెవరైనా ఈ సత్యలాగే మిస్లీడ్ చేస్తే నేను అలాగే రియాక్ట్ అవుతాను మనోహర్. ఎందుకంటే కుటుంబం మీద ఉండే ప్రేమ అంత గొప్పది. అది తలుచుకున్నప్పుడల్లా అమ్మ కరెక్ట్ అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి మనోహర్ అలా చూస్తున్నావు? ఎదుటి వాళ్ళని ఇంతలా ఎలా అర్థం చేసుకుంటావు రాధా? ఎవరికైనా ఒకరు తన బిడ్డని కొట్టారు, తిట్టారు అంటే నిజంగా వాళ్ళు తప్పు చేసినా తట్టుకోలేరు. దానికి కారణం మనిషికి సహజంగా ఉండే ఈగో. కానీ నువ్వు నీ ఇంట్లో వాళ్ళ ముందు ఇన్ని అవమానాలు పడుతున్నా నువ్వు వాళ్ళని అర్థం చేసుకుంటున్న విధానం చూస్తుంటే రియల్లీ యువర్ గ్రేట్ రాధా. ఇంతలా అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మనోహర్, ఇన్ని అపార్థాలకు, ఇన్ని డిస్టర్బెన్స్లకి కారణమవుతున్న ఆ సత్యాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు మనోహర్. నా మీద కోపంతో, నన్ను ఈ ఇంటికి దూరం చేయాలన్న ఆలోచనలతో నా వాళ్ళని మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా నాన్నమ్మ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. అలాంటి సత్యకు నాతో, నా కుటుంబంతో పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదమో తెలిసేలా చేయాలి. ప్రతి క్షణం తన గురించి, తన భవిష్యత్తు గురించి భయపడేలా చేయాలి. నన్ను నా వాళ్ళకి దూరం చేయాలన్న ఆలోచన రాకుండా తను ఇక్కడ ఉంటే ప్రమాదమని ఆలోచించేలా చేసి ఇక్కడి నుండి తనకి తాను పారిపోయేలా ఏదైనా ప్లాన్ చేయాలి మనోహర్. అప్పుడు కానీ ఆ సత్యకి బుద్ధి రాదు. ఆ రేంజ్లో సత్యలో భయం రావాలంటే ఇక్కడుంటే భవిష్యత్తు లేకపోను, ప్రాణానికి కూడా ప్రమాదం అన్న రేంజ్లో ఉండాలి. మనోహర్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఎక్క కుదిరింది. అదేంటి గాయత్రి, రాత్రి బాగున్న ముఖం పొద్దున్న లేచేసరికి ఇలా ఎలా అయిపోయింది? అవునక్క, చాలా నల్లగా చండాలంగా అయింది. ఈ మొహం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందక్క. మాధవి, కాసేపు ఊరుకుంటావా? అమ్మ గాయత్రి, రాత్రి ఏమైనా క్రీమ్ రాసుకున్నావా? అవునమ్మా, రెగ్యులర్ గా రాసుకునే క్రీమే రాసుకున్నాను. కానీ ఎందుకు ఇలా అయ్యిందో అర్థం కావడం లేదు. మా గాయత్రి, ఒకటే మంట అమ్మా, మంట. అయ్యో గాయత్రి, మంట కూడా వస్తుందా? అయితే ఇప్పుడు మంటతో పాటు నీ మొహం మీద ఏమైనా కుష్ఠరోగం లాంటిది ఏమైనా వస్తుందా? సిమ్టమ్స్ చూస్తుంటే అలాగే ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఆవిడికి ఇలాగే అయింది. రాత్రంతా బానే ఉంది, తెల్లారేసరికి మొహం నల్లగా అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి మొహం మీద పుళ్ళొచ్చేసాయి. అమ్మా గాయత్రి, అయినా నీ మొహం ఇలా అయిపోవడమేంటమ్మా? మాధవి, నువ్వు కాస్త నోరు మూస్తావా?
నా కూతురికి అలా ఎందుకు జరుగుతుంది? అనవసరంగా భయపెట్టకు. గాయత్రికి అలా ఏం కాదు. అమ్మా గాయత్రి, నువ్వేం కంగారు పడకమ్మా. నేను స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపిస్తాను. నీకేం కాదు, నువ్వేం కంగారు పడకమ్మా. లేదమ్మా, నాకు చాలా మంటగా ఉంది. చూస్తుంటే పిన్ని చెప్పినట్టు అవుతుందేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. నేను కొట్టలేనమ్మా, నేను చచ్చిపోతాను. గాయత్రి! అయ్యో, గాయత్రి, అవే మాటలు గాయత్రి. నీకేం కాదు. ఆ, ఈ అమ్ముంది కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకమ్మా. వద్దు. రామ్మా, రా, ఇలా రమ్మా. ముందు కూర్చో. కూర్చో. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇదిగో. గాయత్రి రూపంలో దొంగగా ఉన్న సత్యమోహన్ నల్లగా అయితేనే తట్టుకోలేకపోతున్నావమ్మా. అలాంటిది ఆ గాయత్రి నీ కూతురు కాదు అని తెలిస్తే ఏం చేస్తావమ్మా? నీ కూతురు నీ ఎదురుగానే ఉందమ్మా. నీ కన్న ప్రేమని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ నమ్మిస్తోంది. హలో డాక్టర్. నీకు భయాన్ని కలిగించాలని ఇదంతా చేశాను. నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలి కదా. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మాధవి, కిందకెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. అలాగే అక్క. గాయత్రి, ఊరుకోమ్మా. రండి డాక్టర్ గారు, రండి. రండి డాక్టర్ గారు, చూడండి. రండి చూడండి. మా గాయత్రి మొహం నిప్పులో వేసిన మేక తలకాయలాగా ఎలా మాడిపోయిందో చూడండి. పిన్ని, అలా అంటున్నావేంటి? మాధవి, అదే పోలిక. అసలేమైందండి? అమ్మా! ఓ మై గాడ్! ఏమైంది డాక్టర్? ఇది కుష్ఠరోగమేనా? మాధవి, నువ్వుండు. డాక్టర్, ఏమైంది? ఇంతలా కమిలిపోయిందేంటి? ఏమ్మా, నువ్వేమైనా క్రీమ్ రాసావా? రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ రాసుకుని పడుకున్నాను మేడం. ఉదయం లేచేసరికి ఇలా అయిపోయింది. అయితే ఈ ఫేస్ క్రీమ్ నీకు పడకపోవడం వల్ల ఇలా అయి ఉండాలి, లేదంటే ఇది ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఇలా అయి ఉండాలి. ఎక్స్పైరీ డేట్ ఉందే? నో, మీకు ఈ క్రీమ్ పడకపోవడం వల్లే ఇలా అయి ఉండాలి. లేదు డాక్టర్, నేను గత 5 years నుంచి ఇదే క్రీమ్ వాడుతున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ రాధ ఏంటి ఇంత ఆనందంగా ఉంది? నా మొహం నల్లబడ్డం వెనుక ఈ రాధ కుట్రేమైనా ఉందా? ఇప్పుడు నేను ఒక క్రీమ్ ఇస్తాను, దీన్ని 2 పూటలా రాయండి. ముఖ్యంగా మీరు వెలుతురులో ఉండకూడదు. ఇది తగ్గేంత వరకు చీకటి గదిలోనే ఉండాలి. అలా కాకుండా మీ ముఖం మీద వెలుతురు పడింది అంటే ఇక మీరెప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఏంటి డాక్టర్ మీరు అనేది? జీవితాంతం ఈ డల్ల మొహంతో ఎలా ఉంటుంది? అదే మేడం, అందమైన మొహం ఇలా నల్లగా మాడిపోతే జీవితాంతం ఎలా అని ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్, ప్లీజ్. చూద్దాం, ఈ రోజుకైతే ఈ క్రీమ్ వాడండి, లేదంటే మళ్ళీ మార్చిస్తాను. డాక్టర్ గారు, ఎలాగైనా మా గాయత్రి మొహానికి ఎప్పటికీ చీకట్లో ఉండకుండా వెలుగులోకి వచ్చేలా చెయ్యండి డాక్టర్ గారు. లేదంటే చీకట్లో ఈ మొహాన్ని చూసి దయ్యం అనుకుని భయపడేలా ఉన్నాం. ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి. ఏం పర్వాలేదు, నేను రేపు మళ్ళీ వస్తాను. మేడం, మీరేమీ కంగారు పడకండి, అంతా బాగవుతుంది. రేపటి వరకు చూద్దాం. కానీ తను మాత్రం వెలుగులోకి వెళ్లకుండా చూసుకోండి. అలాగే డాక్టర్.
నేను వెళ్ళొస్తాను. గాయత్రి గాయత్రి ఇచ్చుడు, నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు. అవసరమైతే మనం ఇంకో డాక్టర్ని కూడా కన్సల్ట్ చేద్దాం. నువ్వు కాస్త ఎటూ కదలకుండా డాక్టర్ చెప్పినట్టుండు. మిగతాది నేను చూసుకుంటానమ్మా. నీ మొహం నలుపు బయట పెట్టాను, ఇంకా మిగిలింది నీ చీకటి బతుకు బయట పెట్టడం. అది కూడా ఎంతో దూరంలో లేదు. మాధవి, గాయత్రికి పాలు తీసుకురా. అలాగే అక్క. జాగ్రత్తమ్మా. దేవకి పద. రాధా, దేవుడా, ఏంటి నన్ను ఇలా చేసావు? ఈ నల్ల మొహంతో నేను జీవితాంతం ఎలా ఉండాలి? నా మొహం ఎందుకు ఇలా అయ్యింది? రాత్రి వరకు అందంగా చందమామలా ఉన్న నా మొహం ఉదయం లేచేసరికి బొగ్గులా ఎలా మారింది? డాక్టర్ క్రీమ్ చూసి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది అన్నారు. మరి ఏమైంది? ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా? ఫుడ్ పాయిజన్ అయితే ఫేస్ ఎందుకు ఇలా అవుతుంది? ఈ మొహంతో నేను ఇప్పుడు బయట ఎలా తిరగాలో? ఈ పందెంలో నువ్వు గెలిస్తే నీ మనసులో ఉన్న అలజడి చల్లారిపోతుంది. నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఏంటి పందెం? నువ్వు తెచ్చిన ఈ డజన్ గాజులకి ఒక్క గాజు కూడా పగలకుండా అన్నింటినీ ఒకేసారి నా చేతికి తొడగలిగితే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. నీ మనసు నాకు అర్థమవుతుంది. దానికి నా సమాధానం నీకు ఆనందాన్నిస్తుంది. డజన్ గాజులు ఒకేసారి, అది కూడా ఒక్కటి కూడా పగలకుండా అంటే ఎలా రాదా? నేను ఆశించింది నాకు దక్కదని చెప్పడానికి నువ్వు ఇలాంటి పందెం అంటున్నావా? లేదు మనోహర్, ఈ గాజులు కూడా మన మనసంతా సున్నితమైనవి. అవి పగలకుండా ఉన్నంత వరకు చాలా అందంగా ఉంటాయి. కానీ ఒక్క గాజు పగిలినా అది చేసే గాయం చాలా నొప్పిగా ఉంటుంది. అయినా నీకెందుకు భయం? నీది స్వచ్ఛమైన మనసు కదా. ఈ గాజులు నా చేతిని అలంకరించిన మరుక్షణం నా మనసులో ఉన్నది ప్రేమ అని నేను నమ్ముతాను మనోహర్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్న అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే.
యాహూ! నేను సాధించాను రాధా, నీ ప్రేమ నేను సాధించాను. ఒక్క గాజు కూడా పగలకుండా నీ చేతులకు అన్ని గాజులు తొడిగాను. I love you, Radha. I love you. ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు నాకు చెప్పాల్సిందే రాధా. చెప్పు. ఓ మనోహర్, మనసులో ఉన్నది నోటితో చెప్తే కానీ అర్థం చేసుకోవా? ప్లీజ్ రాధా, ప్లీజ్ ఒక్కసారి చెప్పవా? నీ నోటి నుండి ఆ మాట వినాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ రాధా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే చెప్తాను. చెప్పు. ఐ హ్మ్, లవ్ హ్మ్. ఏంటి రాధా, గాజులేసుకోకుండా అలా ఆశ్చర్యంగా ఆనందంగా ఏదో మిక్స్డ్ ఎమోషన్తో చూస్తున్నావు? ఇప్పుడు నిజంగా మనోహర్ ఈ గాజులు వేయగలిగితే నా మనసుకి సమాధానం దొరుకుతుంది కదా. మనోహర్, నువ్వు ఈ గాజులు మొత్తం ఒకేసారి వేస్తే నీ మనసు కోరుకుంటున్న నా మనసులోని మాట నీకు చెప్తాను. అవునా? అయితే చూడు, వెంటనే గాజులని ఎలా వేస్తాను? ఒక్క గాజు కూడా డ్యామేజ్ అవ్వకూడదు. డ్యామేజా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎలా గాజులేస్తానో చూడు. యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం. yes! రాధా, నువ్వు అడిగినట్టు ఒక్క గాజు కూడా డ్యామేజ్ అవ్వకుండా అన్ని గాజులు వేశాను. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఉన్న మ్యాటర్ ఏంటో? ఇదేంటి గాజులు ఎలా వేసేశాడు? అంటే మనోహర్ మనసులో నా మీద ప్రేమ ఉంది. నిజంగా ప్రేమేనా? అంటే నేను మనోహర్ని ప్రేమిస్తున్నానా? అలా ఎందుకు జరుగుతుంది? మేము మంచి స్నేహితులం కదా. మరి ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి రాధా, ఏమైందో చెప్పు. ఏంటి చెప్పేది? నా చేతికి ఓవర్ సైజ్ బ్యాంగిల్స్ తెచ్చి ఇంకా చెప్పు అని అడుగుతున్నావు? ఏంటి ఓవర్ సైజా? అవును, కావాలంటే చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలాంటి గాజులు డజన్ ఏంటి 4 డజన్లైనా వేయొచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పందెం లేనట్టేనా? నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పు రాధా. ఎందుకు చెప్పను? చెప్తాను. హా. చెప్పు ప్లీజ్ చెప్పు. ఏముంటుంది మనోహర్, నువ్వెప్పుడు నా మంచి కోరి మంచి స్నేహితుడివి. అంతకు మించి ఇంకా ఏముంటుంది? అయినా నాకు నిద్ర వస్తుంది. ఈ రోజుకి ఈ మాటలు చాలు. ఎంత మోసం! మనసులో ఉన్న మాట చెప్తానని ఎప్పుడు చెప్పే మాట చెప్తుందా? ఎలాగైనా నీ మనసులో నా మీదున్న ప్రేమని బయటకు రప్పిస్తాను.
నాకు తెలిసి నా మొహం ఇంకా అలాగే నల్లగా అసహ్యంగా ఉండుంటుంది. నా మొహం ఇలా ఉండడం నా వల్ల కావడం లేదు. అమ్మా గాయత్రి, ఒకసారి దుప్పటి తీయమ్మా. లేదమ్మా, నేను ఈ ముసుగు తీయను. నా మొహం ఇంకా అలాగే అసహ్యంగా ఉండుంటుంది. అలా ఏం ఉండదమ్మా, డాక్టర్ గారు చెప్పారుగా తెల్లవారేలోపు తగ్గిపోతుందని. లేదమ్మా, నాకు నమ్మకం లేదు. ఒకసారి చూస్తేనే కదమ్మా తెలిసేది. లేచి ఒకసారి మొహం చూపించు. తెలుసు నాన్న, నా వల్ల కాదు. నాకు తెలుసు నా మొహం ఇంకా అలాగే ఉంటుంది. అలా ఏమీ ఉండదు గాయత్రి, తగ్గిపోయి ఉంటుంది. ఒకవేళ తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, ప్లీజ్ వద్దు. ఏది? నా మొహం తీ. చూపించలేదు. ఏం కాదమ్మా, వద్దు. తీయమ్మా. దేవకి, ఏంటి దేవకి ఆలోచిస్తున్నావు? రాధ గురించి ఆలోచిస్తున్నానండి. ఎలా ఉండే రాధ ఎలా అయ్యింది? ఒకప్పుడు తను మనతో ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కారం అవుతుంది అన్న భరోసా ఉండేది. కానీ ఇప్పుడు తను మనతో ఉంటే ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని భయంగా ఉంది. అసలు తను డబ్బు కోసం, ఆస్తి కోసం మన కూతున్నని చెప్పుకోవడం ఏంటి? DNA టెస్ట్లో తనకి మనకి ఎలాంటి సంబంధం లేదని తెలిసినా తను నమ్మకపోవడం ఏంటి? సడన్ గా అత్తయ్య గారికి ఇలా అవ్వడం ఏంటి? ఎప్పుడూ లేంది అత్తయ్య గారు రాధ విషయంలో పాజిటివ్ గా ఉండడం చూసి మీరు ఇంకొన్ని రోజులు సమయం ఇవ్వడం ఏంటి? అసలేం అర్థం కావట్లేదండి. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనసుకి ప్రశాంతత లేకుండా పోతోంది. ఇక రాధ మన ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అర్థం కావట్లేదండి. చూడు దేవకి, నాకు నువ్వు మన కుటుంబం ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఏం చేస్తారండి? ఏమైనా చేస్తాను. అవసరమైతే ఆ రాధకి మన ఆస్తిలో వాటా. ఆ, చెప్పండి, ఆస్తిలో వాటా ఇస్తారా లేకపోతే డబ్బులిచ్చి పంపిస్తారా? హ్మ్. ఈ ఆలోచన ఇది వరకు నాకు రాలేదనుకుంటున్నారా? ఆస్తి డబ్బు ఇచ్చి పంపించే పని అయితే అది నేనెప్పుడు చేసేదాన్ని. కానీ మీకు, నాకు, అత్తయ్య గారికి తెలిసిన రహస్యం మరెవరికీ తెలీదు. ఆ విషయం మీరు మర్చిపోయారా? ఆస్తి కోసమే రాధ ఇదంతా చేస్తోంది అంటే రేపు తనే ఈ ఇంటి వారసురాలని ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నా కూడా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తనకి చెందదు. పాపం రాధ ఆ రహస్యాల గురించి తెలియక తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ప్రవర్తిస్తోంది. ఆ రోజు మన కుటుంబంలో జరిగిన ఆ సంఘటన మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో మీకు తెలుసు కదండి. ఇదంతా మీరు మర్చిపోయారా? అదేం మర్చిపోయేంత చిన్న సంఘటన కాదు దేవకి. అసలు దాన్నెలా మర్చిపోగలం? 20 సంవత్సరాలుగా ఆ రహస్యాన్ని మోయలేక నా గుండె ఎంత బరువెక్కిందో నాకు మాత్రమే తెలుసు దేవకి. కానీ నువ్వు బాధపడుతున్నావు అన్న బాధలో నేను నోరు జారాను. అసలు ఆస్తికి సంబంధించిన ఆ సంఘటన అసలు ఎలా కరెక్ట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు దేవకి. తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. మరింత ఆలస్యం చేయటం మంచిది కాదు. అసలు మనకంత సమయం కూడా లేదు.
పరిస్థితులు చేదాటక ముందే పరిష్కారం కనుక్కోవాలి. లేదంటే అందరం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నానమ్మా, నానమ్మా, మందులు వేసుకునే టైం అయింది కదా నానమ్మా, అందుకే నిద్రలేపాను. సారీ. మనం తెప్పించిన కషాయాన్ని ఇంకా ఖచ్చితంగా 2 రోజులు వాడుంటే బామ్మ ఎప్పటిలాగా పరిగెత్తేది. కానీ అది కుదరలేదు. బామ్మగారు, పైగా మీ మనవరాలి మీద నిందపడింది. అవును మనోహర్, 2 రోజులకి చేయి కదిలించిన నానమ్మ త్వరగా కోలుకునేది, కానీ కుదరలేదు. నేను త్వరగా కోలుకోవాలన్న నీ తాపత్రయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ దేవుడు మీతో ఇంకా సేవలు చేయించుకోవాలని రాసినట్టున్నాడు. నానమ్మా, బామ్మగారు, నానమ్మా, బామ్మగారు, ఏమైంది నానమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? బామ్మగారు, మీరేం టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటుంది. మీరు కూల్గా ఉంటేనే సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఏమైంది నానమ్మా? నువ్విలా సడన్ గా టెన్షన్ పడితే ఎలా చెప్పు? మేమంతా ఉన్నాం కదా నానమ్మా, మేం చూసుకుంటాం కదా. నా ఆలోచనంతా ఎప్పుడో జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ రోజు అలా జరిగి ఉండకూడదు. దానివల్ల ఈ రోజు నీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేవకి వాసుదేవులకి ఈ విషయం గుర్తుందో లేదో, ఉంటే దాని గురించి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఒకవేళ గుర్తు లేకపోతే పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. బామ్మగారు ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు రాధా. ఆ సత్య గురించి అయి ఉంటుందా? లేదంటే ఇంకేమైనా విషయం ఉందా? ఉంటే మనం అది తెలుసుకోవటం ఎలా మనోహర్? కానీ నాన్నమ్మ ఏదైనా విషయంలో ఇంత కంగారుగా ఉంది అంటే మనం వెంటనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పద. ఈ ఆస్తుల విషయంలో దేవకి వాసుదేవులు చేయాల్సిన ముఖ్యమైన పని అలాగే ఉండిపోయింది. ఈ విషయం దేవకి వాసుదేవులకి గుర్తుందో లేదో, ఒకవేళ గుర్తున్నా వాళ్ళు చేయాల్సిన పని అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అది ఎంత కష్టమో కదా. అత్తయ్య గారు, ఆస్తుల విషయంలో మనం కఠినమైన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చింది. ఈ విషయంలో మీరు మాతో తోడుగా ఉంటే మాకు కొండంత బలం ఉండేది. కానీ మీ పరిస్థితి ఏమో
ఎక్కడికి కదలకుండా అయిపోయింది. ప్రేమించిన వాడు రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడు? ఆ మాత్రం టెన్షన్ ఉండదా? ఆ మాత్రం ఆవేశం ఉండదా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? అంటే ఇప్పటిదాకా నేను ఆవేశంగా చెప్పాను అనుకున్నది ఏది చెప్పలేదా? అరే మనోహర్, అయినా నీకెక్కడరా అంత ధైర్యం? అంటే నువ్వు పెళ్ళికి టైం కావాలన్న తర్వాత కూడా నువ్వు సంబంధాలు చూడడం ఏంటా అని అలా ఆలోచిస్తున్నాను. అయినా నీ పెళ్లి విషయంలో నువ్వు ఒకటి మర్చిపోతున్నావు రాదా? ఏంటది? నువ్వేమో దేవకి వాసుదేవరావు గారుల కూతురువి. ఒకవేళ నీకు పెళ్లి చేయాలనుకుంటే ఆ విషయం బయట పెట్టి నువ్వు గాయత్రి అని తెలిసిన తర్వాతే సార్ వాళ్ళు కదా నీకు పెళ్లి చేయాలి. అసలు ఈ విషయం ఇంతకీ మీ అమ్మ నాన్నలతో చెప్పావా? లేదు మనోహర్, నేను ఇంటి కూతురునన్న విషయం ఇంకా నన్ను పెంచిన తల్లిదండ్రులకు చెప్పలేదు. నేను గాయత్రిని అని ప్రూవ్ చేయకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ విషయం చెప్పడం కన్నా అన్నీ చక్కబెట్టాక చెప్పడం బెటర్ అని ఆగాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రాదా. ఈ విషయాలన్నీ ప్రూవ్ అయ్యి నువ్వే ఇంటి వారసురాలేవని తెలిసిన తర్వాత చెప్తేనే బెటర్. సార్ ఏంటి ఇంకా ఏదో అనుమానంగా ఆలోచిస్తున్నారు? అదే ఇప్పుడు నీ పెళ్లి విషయం ఏంటా? నా పెళ్లి గురించి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇందులో మీరేమీ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసి మీ పని మీద దృష్టి పెట్టండి. ప్రేమించిన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంటే ఇంకా పని మీద దృష్టి ఉంటుంది. మనసు నిండా టెన్షన్ తప్ప. పాపం, నా పెళ్లి అనగానే కంగారు పడిపోతున్నాడు. నీ మనసు నాకు అర్థమవుతుంది మనోహర్, కానీ నాకే ఇంకా ఏ క్లారిటీ రావటం లేదు. నా క్లారిటీ రాగానే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అవును, సార్ ఎక్కడున్నారు? ఈ ఫైల్ ఒకసారి చూపించాలి. సారు మేడం ఇప్పుడే ఏదో పనుందని బయటికి వెళ్ళారు. ఓ సరే. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చాను కదా. పర్వాలేదు సార్, మేము ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని కలవాలని వచ్చాం. చెప్పండి సార్, విషయం ఏంటి? 20 సంవత్సరాల క్రితం వీల్నామా మీ సమక్షంలో జరిగింది కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. చూడండి మేడం, ఆ వీలునామా విషయంలో నేనే మిమ్మల్ని కలిసి హెచ్చరిద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో మీరే వచ్చారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, దాని గురించి మాట్లాడడానికి మీరు మాత్రమే ఇక్కడికి రావడం ప్రాబ్లం. దాని గురించి ఏదైనా మాట్లాడాలన్నా తెలుసుకోవాలన్నా మీ ఇద్దరితో పాటు వాళ్ళ ముగ్గురు ఉండాలి. ఆ ముగ్గురు ఎవరో మీకు బాగా తెలుసు. ఆ ముగ్గురులో ఒకరు మీ కూతురు గాయత్రి, మిగిలిన ఇద్దరు ఎవరో మీకు బాగా తెలుసు. కనీసం మనం వీలునామాలో రాసిన ఆ రెండో వ్యక్తిని తీసుకొచ్చినా సరిపోతుంది. మేము ఆ వ్యక్తిని కనిపెట్టడానికి 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ ఆ వ్యక్తి గురించి ఎలాంటి ఆచూకీ మాకు దొరకడం లేదు. అందుకే ఇలా వచ్చాం. ఆ వ్యక్తిని కనిపెట్టి తీసుకురావడం మీ బాధ్యత. ఇందులో వేరే ఆప్షన్ లేదు. వీలునామాలో ఉన్న ప్రకారం అనుకున్న సమయానికి మీరు ఆ వ్యక్తిని తీసుకురాకపోతే ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ఆ వ్యక్తి సంబంధించిన ఆస్తులతో పాటు మీ ప్రాపర్టీస్ కూడా డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నీ మాకు గుర్తున్నాయి లాయర్ గారు, కానీ సమస్య ఏంటంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు. లాయర్ గారు, అనుకున్న టైంకి
అనుకున్న వ్యక్తితో వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈలోపు ఒక్కసారి ఆ వీల్నామా ఇస్తే ఒకసారి వెరిఫై చేసుకుంటాం. సారీ మేడం, ఆ రోజు ఒప్పందం ప్రకారం అందులో రాసినట్టు మిగిలిన వ్యక్తులు కూడా ఉన్నప్పుడే దాన్ని అందరి సమక్షంలో ఓపెన్ చేయాలి. అలా కాదని మీరు అడిగారని నేనిస్తే అది నా వృత్తికే ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. లాయర్ గారు, అతను కూడా సమయానికి వచ్చి మీతో కలవాలి కదా, కలిసారా? లేదు మేడం, అతను ఇంతవరకు రాలేదు. కనీసం అతని వివరాలు ఏమైనా మీ దగ్గరమైనా ఉంటే మాకు చెప్పండి. మేము వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని సంవత్సరాల క్రితం అతని దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది మేడం. బహుశా అందులో మీకు అతని వివరాలు ఏమైనా దొరకచ్చు. అయితే అది మాకివ్వండి లాయర్ గారు. దానికి సంబంధించి ఇంకో కాపీ ఉందని నాకు గుర్తు. ఎక్కడుందో వెతకాలి. ఒకవేళ నాకు అది దొరికితే దాన్ని నేను ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగేనండి, ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేనేం చేయలేనండి. అర్థం చేసుకోగలను సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. రోషన్, నీకేదో ఆడిషన్ ఉంది అన్నావు కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నీ డబ్బులేం అక్కర్లేదు. అదేంటి తమ్ముడు అలా అంటున్నావు? ఈ ఇంట్లో నీ డబ్బులేంటి, నా డబ్బులేంటి? మన డబ్బులు అనాలి. ఈవిడేంటి ఈరోజు ఇంతలా బ్రతిమలాడుతోంది? అమ్మో, ఇక నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. నువ్వు నా తమ్ముడివి, నిన్ను బాగా చూసుకోవడం అక్కగా నా బాధ్యత. థ్యాంక్స్ అక్క, నాకు అవసరం ఉంటే వచ్చి అడుగుతానులే. ఏమండి, ఇలా రండి, వెళదాం. చూసారా బాబాయ్ పిన్ని, తమ్ముడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, అక్కగా నన్ను అస్సలు గుర్తించట్లేదు. ఎప్పుడు చూసినా ఆ రాధా మనోహర్ల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఆస్తుల కోసం సొంత వాళ్లనే కిడ్నాప్లు, మర్డర్లు చేస్తున్న ఈ రోజుల్లో పరాయి వాళ్లైనా ఆ రాధా మనోహర్లని ఎలా నమ్మగలము? అదేంటి గాయత్రి ఇలా అంటోంది? ఈ గాయత్రిని మేమే కిడ్నాప్ చేశామని తెలిసి కావాలని అలా అంటోందా, లేక క్యాజువల్గా అలా అంటోందా? నువ్వు మాత్రం భయపడిపోకు. కంట్రోల్ కంట్రోల్. అయినా మీలాంటి పిన్ని బాబాయిలు ఉండడం నిజంగా నా అదృష్టం. పాపం మా పిన్ని కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తుంది బాబాయ్. ఈ కుటుంబం కోసం ఎన్ని అవమానాలు భరిస్తుంది. ఎక్కడైనా అయిన వాళ్ళకి ఆకుల్లోనూ, కాని వాళ్లకు కంచాల్లోనూ వడ్డిస్తారు. కానీ ఇంట్లో మాత్రం మొత్తం రివర్సు. అయిన వాళ్ళైన మీకు త్యాగాలు, అవమానాలు.